వంకాయతో వెల్లుల్లి కారం వంకాయ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ వంకాయ కర్రీ తిందాం అనిపించింది, చాలా రోజులు అయిపోయింది. రెగ్యులర్ కాకుండా ఇలా వెల్లుల్లి కారంతో చేసుకుంటే చాలా స్పైసీ బాగుంటుందని. వంకాయలు నల్లవి కూడా వాడుకోవచ్చు, నేను గ్రీన్ వాడుతున్నా. నెక్స్ట్ టైం నల్ల వంకాయలతో చేస్తాను. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు పోపుకి. దీంట్లో ఆల్రెడీ మనం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మనం చేసుకున్నాం. ఇది కొంతమంది దీంట్లోనే జీలకర్ర వేసుకొని చేసేస్తారు, బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నా. చాలా సింపుల్ ఉంటుంది ఇది. వంకాయలు వాష్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టేసి పోపు వేసుకొని ఆయిల్ పెట్టుకొని కరివేపాకు వేసి యాడ్ చేసి మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంటే అయిపోతుంది. చిన్నవి కాకుండా స్లైసెస్ లాగా పెద్దవి చేసుకో. యాక్చువల్లీ ఇంతకుముందు మన స్ట్రీట్లో ఒక స్టూడెంట్ తీసుకొచ్చాడు, ఇది పాడైపోయింది. అయితే తను తీసుకొచ్చింది ఎర్ర కలర్ వంకాయలు, సారీ నల్ల వంకాయలు. ఇది కూడా దుబ్బేసింది. చిన్న వంకాయలు బాగుంటాయి టేస్ట్ యాక్చువల్లీ. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఇది. కొంతమంది దీన్ని వెల్లుల్లి కారాన్ని స్టఫ్ లాగా చేసి వంకాయలకు అలా కూడా చేసుకుంటారు. కొంతమంది గుత్తి వంకాయలకు జస్ట్ ఒక ఎట్లా అది 2 లైన్స్ కింద అడ్డంగా రాలేదు. కొంతమంది వంకాయలకు స్టఫ్ చేసుకొని వెల్లుల్లి కారాన్ని అలా కూడా చేసుకుంటారు. కొంతమంది ఇలా కట్ చేయకుండా జస్ట్ వంకాయ మొత్తాన్ని ఇట్లా కట్ చేసి అలా కొంచెం స్టఫ్ చేసుకొని అలా కూడా చేసుకుంటారు. హోల్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వంకాయ బాగా మగ్గాలి కుకింగ్ ప్రాసెస్లో. నూనె కాగింది, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెల్లుల్లి కారంలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ అయ్యి ఉంటుంది. సాల్ట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అన్న, తర్వాత లేకపోతే ఉప్పు ఎక్కువ వేస్తే కష్టమైపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకుంటే మగ్గుతుంది. మావిడ కేకే అని ఇట్లా సాఫ్ట్ మాట్లాడుతున్నాయిందన్నా, నేను న్యాచురల్ నేచర్ అది కాదు కదా అంటున్నాడు. మావాడు ఉంటే మంచి వైల్డ్గా వస్తాయి వీడియోస్, కానీ మావాడు యూఎస్లో ఉన్నాడు. ఇక్కడ ఇంకో 2-3 ఉన్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్తో వీకెండ్స్ బిజీగా ఉంటారు. ఇప్పుడు నేను కలిసినప్పుడు మంచి వైల్డ్ వీడియో ఒకటి పెడతా. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, కొంచెం ఎక్కువ కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఆవిరికి మగ్గుతుంది బాగా త్వరగా.
నేనైతే సిమ్లోనే పెడతాను, నో హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్. చాలా 2-3 minutes బ్రేక్. గమనిస్తే దీంట్లో ఆనియన్స్ యూస్ చేయం మనం. నార్మల్ కర్రీలు ఏంటంటే ఆయిల్ వేసి పోపు వేసి కొంచెం ఆనియన్స్, కొంచెం డైరెక్ట్ వెల్లుల్లి లేకపోతే కొంచెం తరిగిన వెల్లుల్లి అలా స్టార్ట్ చేస్తాం. ఇది అట్లే ఉండదు అనమాట. పోపు, వంకాయ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి ఒక 2-3 minutes సిమ్లో పెట్టి తర్వాత తీసేయండి, బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఏమంటాం, ఆవిరికి మగ్గిపోతుంది, బాగా త్వరగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం, వెల్లుల్లి కారం. కలబెట్టుకొని ఇంకొక 2-3 minutes మగ్గుతుంది. కొంచెం ఆవాలు ఎక్కువైనట్టున్నాయి, బట్ ఫైన్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జనరల్ కొంతమంది నెయ్యి మంచిది కాదు అనుకొని ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వేసుకుంటారు, పర్లేదు 2 స్పూన్లు వేసుకోవచ్చు, ఏం కాదు. 2 స్పూన్స్ పర్ డే గీ ఇస్ యాక్సెప్టబుల్. ఇంకొక నిమిషం ఉంచితే మగ్గిపోద్ది కొంచెం అంతే. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి కారం అనేది ఎప్పుడైనా కర్రీస్లో ఇలా, లేకపోతే బెండకాయలో వాడరు, దొండకాయలో వాడరు, ఆలులో వాడతారు, చివర్లో వేసుకుంటారు ఎప్పుడైనా. కానీ నార్మల్ కారం ఏంటంటే పసుపు ఆ టైంలో వేసేసుకొని మగ్గిన తర్వాత చివర్లో దింపేసుకుంటారు. మగ్గింది ఇలా అంటే వెళ్ళిపోతుంది చూడు. అబ్బా, ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం. కారం రుచికి సరిపడా, ఒకటి ఎక్కువ తింటారు, ఒకటి తక్కువ తింటారు. యాక్చువల్లీ ఈ కారంతో డైరెక్ట్గా వేడి అన్నంలో నెయ్యి వేసుకోకూడదు, చాలా బాగుంటుంది. ఎలాంటిదంటే వంకాయ అడిషనల్ స్టఫ్ అనమాట ఈ కారంకి, అలా అనుకోవచ్చు. కారం యాడ్ చేశాను, చిన్నగా ఒకసారి అలా కలుపుకొని. చాలా సింపుల్ బట్ టేస్ట్ అదిరిపోతుంది. ఒక 2-3 minutes వదిలేసాను. సిమ్లోనే ఉంది ఫస్ట్ నుంచి, హై ఫ్లేమ్ నాట్ రికమెండెడ్. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాం. వంకాయకి ఆలూకి సెట్ అయినట్టు మిగతా వాడికి అంత సెట్ కాదు. వేడి వేడి అన్నం, నెయ్యి. ఎస్, చిన్న స్పూన్ కదా, ఎక్కువ అనుకోవద్దు, చాలా కొంచెం కొంచెం పడుతుంది. పెద్ద స్పూన్ అయితే నాకు తెలుసు మ్యాక్సిమం 1 స్పూన్ లెక్క అంతే. తిని చెప్తా ఎలా ఉందో. బాగా కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్. బాగుంది. కొంచెం ఆవాలు ఎక్కువ అని చెప్పాను కదా, అది తప్ప నాకు తెలిసి అందరికి నచ్చుతుంది. ఎవరైనా ట్రై చేస్తే ఇట్లా చాలా, ఎవరైనా ఇలా ట్రై చేస్తే కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే చెప్పండి, ఐ విల్ నోట్ దట్. థ్యాంక్ యూ.